హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ టీనేజ్ పేరెంటింగ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో టీనేజ్ పేరెంటింగ్ అనేది చాలా టఫెస్ట్ ప్రాబ్లంగా ఉందన్నమాట ప్రజెంట్ జనరేషన్లో. ఎందుకంటే పిల్లలు టీనేజ్కి వచ్చారు అంటేనే పేరెంట్స్లో బాగా టెన్షను, భయం, ఫీల్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే పిల్లల్లో ఒక్కసారిగా వాళ్ళ ఇంటి అట్మాస్ఫియర్ అంతా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, ఎప్పుడు పేరెంట్స్కి దూరంగా ఉంటారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, పేరెంట్స్కి రూమ్లోనే ఉండిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఈ సిచ్యువేషన్ ఏంటంటే అది టీనేజ్ అనేది ప్రాబ్లం కాదు, టీనేజ్ అనేది ట్రాన్సిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చైల్డ్ నుంచి అడల్ట్గా మారే ఫేజ్ అనమాట అది. అంటే బాడీ, ఎమోషన్, ఫిజికల్గా, మెంటల్గా అన్నీ చేంజ్ అవుతున్న ప్రాసెస్ అనమాట అది. కాబట్టి అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళ బిహేవియర్ కూడా మనం అన్ప్రెడిక్టబుల్గా ఉండిద్ది అనమాట. కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఒకే రకమైన బిహేవియర్లో మనం చూస్తూ ఉండమన్నమాట. ఎప్పుడు చేంజ్ అవుతూ మారుతూ ఉంటాయి, ఒక బిహేవియర్లో ఎప్పుడు ఉండరు అనమాట, రకరకాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం వాళ్ళని చూసి భయపడకుండా టీనేజర్స్కి ఈ 3 థింగ్స్ చాలా అవసరం అనమాట. అవేంటంటే ఒకటి ఇండిపెండెన్సీ, ఐడెంటిటీ, రెస్పెక్ట్. అంటే వీళ్ళని కంట్రోల్ చేయటం కాదు కావాల్సింది, వాళ్ళు చెప్పేది మనం వినాలి, కంట్రోల్ చేయటం కాదు కావాల్సింది. ఇక్కడ వాళ్ళని మనం ఎప్పుడు చెక్ చేయటం కాదు, అది చేయాలా, ఇది చేసా, ఏం చేస్తున్నాడు, ఏంటో అనేది చూడాలని క్యూరియాసిటీ పెంచుకోకూడదు అనమాట. ఎప్పుడు నువ్వు అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు అని కంట్రోల్ చేయకూడదు అనమాట. వాళ్ళు చెప్పేది ముందు వినాలి, వాళ్ళకి అడ్వైస్ ఇచ్చే ముందు వాళ్ళు చెప్పేది మనం విని వాళ్ళతో మనం ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు అని ఆర్డర్లాగా కాకుండా క్యూరియాసిటీతో, అవునా ఇది ఎందుకు చేసావమ్మా, ఇది అలా ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు, నీకేమనిపిస్తుంది అని ఇట్లాంటి క్వశ్చన్లు వేయాలి తప్ప ఎందుకు చేసావు అనే క్వశ్చన్ కాకుండా నీకేమనిపిస్తుంది అనే క్వశ్చన్లు వేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలన్నమాట. వాళ్ళని కంట్రోల్ చేయటం కదా కావాల్సింది. వాళ్ళని ట్రస్ట్ బిల్డ్ చేస్తే వాళ్ళు మనతో స్ట్రాంగ్గా ఉంటారనమాట. కాబట్టి ఈ టీనేజ్లో పేరెంట్స్కి స్ట్రాంగ్ రిలేషన్షిప్ పిల్లలతో మెయింటైన్ చేస్తే ఆ టీనేజ్ పిల్లలు కూడా బ్యూటిఫుల్ ఫేజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఈ టీనేజ్లో పిల్లల్ని క్వశ్చన్ చేయటం, ఆర్డర్లు చేయటం, కంట్రోల్ చేయటం, అన్ట్రస్టెడ్గా ఉండటం, ఏం చేస్తున్నారో ఏమైపోతారో అని భయపడుతూ ఉండటం, ఇలాంటివి చేయకుండా ముందు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, ఇండిపెండెన్సీ ఇచ్చి, ఐడెంటిటీ ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే మనం వాళ్ళకి నమ్మకం కలిగించినప్పుడు వాళ్ళు మనతో బాగా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట విషయాల్ని. ఎంత స్ట్రాంగ్గా రిలేషన్షిప్ బాండ్ చేస్తే వాళ్ళు మనతో అంత బ్యూటిఫుల్ ఫేజ్ మన టీనేజర్స్ పేరెంట్స్తో అంత స్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి టీనేజ్ పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వటం కానీ, రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, ఐడెంటిటీ కానీ ఇలాంటి ఆ సందర్భంలో అవసరం అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బాడీ కానీ, మైండ్ కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అది గమనించి మనం వాళ్ళతో మెలగాలి తప్ప ఒక అరుచుకుంటూ, తిట్టుకుంటూ, కోపంతోనో కంట్రోల్తోనో చేయాలని చూస్తే మాత్రం అది ఇంకా స్ట్రవాన్గా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పిల్లలు స్ట్రవాన్గా పెరుగుతారు. టీనేజ్ అంటే స్ట్రవాన్ కాదనమాట, సెన్సిటివ్గా ఉంటారు. గైడ్ చేయాలి తప్ప పోలీసింగ్ చేయకూడదు అనమాట. కాబట్టి టీనేజ్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.